హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. మా బెహన్ అంటే మదర్ అండ్ సిస్టర్స్ అని మీనింగ్ వస్తుంది. ఇదొక డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బానే చేశారు. రన్ టైమ్ 2 అవర్స్ 5 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు కానీ కొంచెం లైట్ గా ఎక్స్‌పోజింగ్ ఉంటుంది. అడల్ట్ డైలాగ్స్ ఉంటాయి అండ్ కొన్ని హింసాత్మక సన్నివేశాలు ఉంటాయి. ఇవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నాకైతే యావరేజ్ టైమ్ పాస్ మూవీ అనిపించింది మామ. మూవీ స్టార్టింగ్ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది కానీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మళ్ళీ అదే సేమ్ రొటీన్ సోషల్ ఇష్యూ డ్రామాలా చేంజ్ అయిపోతుంది. ఇక అక్కడ ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. అంటే మరి వరస్ట్ మూవీ అని చెప్పట్లేదు. ఎనీవేస్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఇందులో రేఖ అని ఒక లేడీ స్టోరీ చూపిస్తారు. తన హస్బెండ్ ఎప్పుడో పోయుంటాడు. సో ఒకరోజు తన ఇంట్లో కిచెన్‌లో ఒక హత్య జరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారనేది తెలీదు. సో ఆ బాడీని దాచడానికి తను తన ఇద్దరు కూతుర్లని ఇంటికి పిలుస్తుంది. సో అసలు ఆ హత్య ఎవరు చేశారు? వీళ్ళు ముగ్గురు కలిసి ఆ బాడీని ఎక్కడ, ఎప్పుడు, ఎలా దాచారు? అసలు నిజంగా హత్య జరిగిందా? నెక్స్ట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ మూవీ స్టార్టింగ్‌లో ఆ బాడీని దాచడానికి వాళ్ళు పడే కష్టాలు చాలా హిలేరియస్‌గా ఉంటాయి. ఇంట్లో ఎవరొచ్చినా కూడా వాళ్ళని ఆ బాడీ ఉన్న రూమ్‌లోకి వెళ్లకుండా ఆపడం ఇవన్నీ చాలా ఫన్నీగా అనిపించాయి. ఇందులో చూపించే స్టోరీలో చాలా పొటెన్షియల్ ఉండింది గైస్. లైక్ 'అంధాధున్' మూవీ ఉంది కదా! అదే మన 'మేస్ట్రో' మూవీ నితిన్‌ది. ఆ మూవీ లాగా ఒక డార్క్ వ్యాకీ కామెడీ థ్రిల్లర్ అయ్యేది. డార్క్ వ్యాకీ కామెడీ ఉంది కానీ థ్రిల్ ఎలిమెంటే లేదు. అండ్ స్టోరీ ఒక పాయింట్ తర్వాత పాస్ట్‌లోకి వెళ్తుంది. అందరి పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి ఎక్స్‌ప్లనేషన్స్ ఉంటాయి. ఇక అక్కడి నుంచి సోషల్ ఎలిమెంట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత అంతా ఇక చాలా బోరింగ్‌గా నా తల తినేసింది. ఇందులో యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ చాలా బాగున్నాయి. మెయిన్‌గా మాధురి దీక్షిత్ అండ్ తృప్తి డిమ్రీ ఇద్దరు క్యారెక్టర్స్ చాలా ఫన్నీగా, యూనిక్‌గా, రియల్‌గా అనిపించాయి. అండ్ ఇందులో ఇంకో చెల్లి క్యారెక్టర్ ఉంటుంది. తన నేమ్ ఏంటో తెలీదు కానీ తను నోరు తెరిచిన ప్రతిసారి కామెడీ వర్కౌట్ అయింది గైస్. వీళ్ళ ముగ్గురి బాండింగ్ స్టార్టింగ్‌లో చాలా సర్ప్రైజ్ చేసింది. ఒక మంచి బాలీవుడ్ మూవీ చూస్తున్నామనే ఫీలింగ్ కలిగింది. కానీ ఇక రీసెంట్‌గా వచ్చే అన్ని మూవీస్‌లో లాగా ప్రీచీగా చేంజ్ అయిపోతుంది. ఎనీవేస్ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ చూడాలనిపిస్తే టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ మూవీ విచ్ ఈస్ గుడ్ బట్ నాట్ గ్రేట్. సో ఇది గైస్ మా బెహన్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.